ఫైనల్లీ వీడియో అయితే వచ్చేసింది. మీకు ఎప్పుడో చెప్తున్నాను కదా, మన ఛానల్లో ఆర్డినో ప్రాజెక్ట్ వచ్చింది అని. ఈ రోజు అయితే తయారు చేయబోతున్నాం. ఆర్డినో ప్రాజెక్ట్ లాంటిదే, కాకపోతే అందులో ESP8266 మోడల్ అయితే వాడబోతున్నాం. ఆర్డినో అయితే వాడట్లేదు. అండ్ ఏదైతే ఏమైంది, రెండింటికి కోడ్ ఇస్తేనే కదా వర్క్ అయ్యేది. అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ ఎలాంటి వీడియోస్ అయితే చాలా అయితే ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేస్తే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియో కూడా ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. లాస్ట్ వీడియో కూడా 50 లైక్స్ టార్గెట్ అయితే ఇచ్చాను, ఎవరు కంప్లీట్ చేయలేదు. లైక్ చేయండి అబ్బా, లైక్ చేస్తే మీ నుంచి నాకు అదొక బూస్టప్లో అయితే ఉండిద్ది. అండ్ కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఈరోజు తయారు చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే. చూడండి ఎంత క్రేజీగా అయితే ఉందో. అండ్ ఇదే మన ESP8266 మోడ్యూల్. మన ప్రాజెక్ట్ మొత్తానికి బ్రెయిన్ లాంటిది ఇది. మీరు ఆన్లైన్లో చూసుకుని ఉంటారు, ఇది వచ్చేసి 300 400 అలా ఉండిద్ది. అలాగైతే కాదు, నిజం చెప్తున్నా, ఇది వచ్చేసి 185 రూపీస్. దీని పేరేంటంటే ESP8266 V3 డెవలప్మెంట్ బోర్డ్ ఇది. అలాగే దీన్ని కంట్రోల్ చేయడానికి సింపుల్గా మీకు ఏ వెబ్సైట్స్లో అయితే ఏ ఉండవు, ఒక యాప్ అయితే ఉండిద్ది. యాప్ పేరు ESP8266 వైఫై కార్ మోడ్యూల్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కొడితే అయిపోద్ది. ఎందుకో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో నేను వచ్చేసి చాలా తక్కువ RPM మోటార్స్ అయితే యూజ్ చేశాను. అండ్ ఈ ప్రాజెక్టు మీరు సింపుల్గా మీ స్కూల్ సైన్స్ డే ప్రాజెక్ట్స్ కానీ కాలేజ్ ప్రెజెంటేషన్స్ కానీ సింపుల్గా అయితే పట్టుకెళ్ళచ్చు ఈ కార్ అనేది. అసలు ఈ వీడియోని అయితే సైన్స్ డే రోజు అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కొన్ని ఇష్యూస్ వల్ల ఇదైతే సైన్స్ డే రోజు అయితే రాలేదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు సరిగ్గా అర్థం కాదు. లాగ్ చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. గైస్, మన బేస్ కింద అయితే ఒక PVC షీట్ అయితే తీసుకున్నాను. అండ్ నా డిజైన్ బట్టి నేనైతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ ప్రకారం మనం అయితే కట్ చేసుకోవాలి. అండ్ నా డిజైన్ అది, మీ డిజైన్ మీరు చూసుకోండి. అండ్ ఇదేంటిదో పట్టించుకోమాకండి, ఇంక పడిపోయింది. అండ్ ఇప్పుడు నీట్లీ కట్ చేసుకుందాం. గైస్ చూడండి, మన బేస్ ఎంత నీట్లీ ఏది వచ్చిందో. అసలు దీని అవుట్పుట్ అయితే నాకు చాలా క్రేజీగా వచ్చింది అనిపిస్తుంది. నేను చూడండి నీట్లీ, నా ఐడియా బట్టి నేనైతే ఇలా అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ బీవా మోటార్స్ నీట్లీ మనం ఇక్కడ స్టిక్ చేసేయాలి. ల్యాబ్స్లో చూపెడతా, చూసేయండి. గైస్ ఇప్పుడు సేమ్ ఇలాగే ఇటు సైడ్ స్టిక్ చేసుకొని ఇక్కడ 2 హోల్స్ అయితే వేయాలి. ఎందుకంటే ఈ వైర్స్ అనేవి మనకు మోటార్ డ్రైవర్ అయితే ఇక్కడ వచ్చింది. మోటార్ డ్రైవర్లో నీట్లీ కనెక్షన్స్ ఇవ్వడానికి మనం హోల్స్ అయితే వేసుకోవాలి, 2 హోల్స్. గైస్ మనకి L2 9810 మోటార్ డ్రైవర్ అయితే కావాలి. అండ్ ఇప్పుడు నీట్లీ మనం ఇక్కడైతే స్టిక్ చేసుకుందాం. గైస్ మనకి ఒక ఫ్రీ వీల్ అయితే కావాలి. అండ్ నేను ఇక్కడ 2 మోటార్స్ వాడాను కాబట్టి ఫ్రీ వీల్ అయితే వాడుతున్నాను. నీట్లీ ఇప్పుడు మనకి ఇక్కడైతే మౌంట్ చేసుకోవాలి. కరెక్ట్గా మన హైట్ చూసుకొని అయితే నీట్లీ మౌంట్ చేసుకోవాలి. మళ్ళీ డౌన్ అయిపోద్ది కిందకి ఇలాగా. కరెక్ట్గా మన హైట్, మన సర్ఫేస్ ఫ్లాట్గా ఉండేటట్టు నీట్గా చూసుకొని మనం ఇక్కడ ఇదైతే స్టిక్ చేసుకోవాలి. అండ్ మన మోటార్ డ్రైవర్ కూడా డ్యూయల్ సెల్ టేప్ వేసుకొని నీట్లీ బేస్ మీద అయితే స్టిక్ చేసుకోవాలి. గైస్ మనకి డ్యూయల్ సెల్ హోల్డర్ అయితే కావాలి. అండ్ మనకి ఇప్పుడు దీనికి డ్యూయల్ సెల్ టేప్తో స్టిక్ చేసి పీల్ ఆఫ్ చేసుకొని కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే స్టిక్ చేసేది నీట్లీ. అండ్ మనకి హోల్డర్ అంటే సరిపోదు కదా, అందుకే అందులో బ్యాటరీస్ వేయడానికి 2 లిథియం బ్యాటరీస్ తీసుకున్నాను, 18650 లిథియం బ్యాటరీస్. అండ్ ఈ హోల్డర్ వచ్చేసి సిరీస్ కనెక్షన్ హోల్డరు. మీరు ప్యారలల్ తీసుకుంటే సరిగ్గా అవుట్పుట్ రాదు, మనకి 7 volts 3 volts వచ్చింది. అండ్ ఇప్పుడు నీట్లీ ఇందులో బ్యాటరీస్ అయితే వేసేసుకుందాం. అండ్ చూడండి ఎంత ఫిట్గా అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది, చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ మన L829 మోటార్ డ్రైవర్ అయితే ఇక్కడ స్టిక్ చేసేద్దాం. అండ్ చూడండి అవుట్పుట్ ఎంత క్రేజీగా ఉందో. అండ్ ఇప్పుడు ఇక్కడ మన వైర్స్ ఉన్నాయి చూడండి, హోల్స్ వేసాను. అండ్ మన వైర్స్ అయితే ఈ హోల్స్లో తీసుకొని ఇక్కడైతే కనెక్షన్ చేసుకోవాలి. అండ్ గైస్ మనకి ఒక స్విచ్ అయితే కావాలి, సెల్ఫ్ లాక్ స్విచ్. అండ్ ఇప్పుడు నీట్లీ దీనికి మన మోటార్ డ్రైవర్ చూడండి,
గైస్ ఇలా చూడండి, మన మోటార్ డ్రైవర్లో మన మోటార్ వైర్స్ ఉన్నాయి చూడండి. మన మోటార్ వైర్స్ వచ్చేసి ఇటు సైడ్ 2 పిన్స్ ఉన్నాయి చూడండి. ఆ పిన్స్లో అయితే కనెక్ట్ చేసేయాలి స్క్రూ టైట్ చేసుకొని. అండ్ ఇవి కూడా ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవాలి. నీట్లీ మీకు చూపెడుతున్నాను చూడండి, చాలా సింపుల్, ఇది ఎవరికైనా అర్థమైపోయింది. ఫస్ట్ వైర్ వచ్చేసి నేను ఇక్కడ హోల్డర్లో అయితే పెట్టేసి స్క్రూ అయితే టైట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే సెకండ్ వైర్ కూడా పెట్టేసి టైట్ చేసుకుంటున్నాను. అలాగే అటువైపు ఉన్న మోటార్ కూడా అలాగే ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇందులో వాడే మోటార్స్ వచ్చేసి తక్కువ ఆర్పిఎం మోటార్స్, స్లోగా అయితే వెళ్తుంది. అండ్ మీరు కనుక ఈ కార్ తయారు చేయాలనుకుంటే ఎక్కువ ఆర్పిఎం ఉన్న మోటార్స్ వాడండి, అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. అండ్ చూడండి అసలు ఎంత నీట్లీ మనకి ఫిట్ అయిపోయిందో మన మోటార్ వైర్స్ బ్యాక్ సైడ్ నుంచి. ఇది ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మీకు 5 వోల్ట్ అని ఉండిద్ది. ఇక్కడ మీకు ఇక్కడ లైటింగ్లో కనబడలేదు కానీ 5 వోల్ట్ అని ఉండిద్ది. పక్కన పిన్కి మనం నెగిటివ్ అయితే ఇవ్వాలి. మన బ్యాటరీ నెగిటివ్ సింపుల్గా మనం ఇక్కడ నెగిటివ్కి అయితే కనెక్ట్ చేసేయాలి. అండ్ మీకు కనెక్ట్ చేసి చూపెడుతున్నాను చూడండి. అండ్ కనెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం మోటార్ డ్రైవర్ యాక్టివేట్ అవ్వాలంటే మనం 5 వోల్ట్ ఉన్న వైపు ఇవ్వకూడదు, 12 వోల్ట్ ఉన్న వైపు ఇవ్వాలి. ఇస్తే మనకి ఇక్కడ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ మనం ఇక్కడ ఈ వైర్ అయితే ఇక్కడ సోల్డరింగ్ పిన్ చేసేయాలి. కానీ అలా చేయకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ స్విచ్ యాడ్ చేయాలి. అండ్ ఈ స్విచ్ని నీట్లీ పీల్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని సోల్డరింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకో వైర్ తీసుకొని ఇక్కడైతే మనం ఆ పిన్ పెట్టేయాలి. అప్పుడు మనకి 5 వోల్ట్ నుంచి 5 వోల్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. గైస్ మనకి 2 పీవీసీ షీట్స్ అయితే కావాలి. ఈ రెండింటిని నీట్లీ స్టిక్ చేసుకొని దీనికి స్టిక్ చేయాలి. అండ్ తెలిసిందే కదా, ఇక్కడ స్టిక్ చేసేయాలి. అండ్ గైస్ ఈడే మన మెయిన్ ఆటగాడు. అండ్ ఈ మాడ్యూల్ వచ్చేసి ESP8266V3 మాడ్యూల్ చెప్పాను కదా ఫస్టే. అండ్ ఇదేంటంటే మనకి ప్రాజెక్ట్లో బ్రెయిన్ లాగా అయితే పనిచేసిద్ది. మనకి కంట్రోల్, మన ఫోన్లో ఇచ్చిన కంట్రోల్ రిసీవ్ చేసుకొని దీన్ని సిగ్నల్ అయితే పంపించిద్ది, ఏ టైంలో ఏది ఎటు వర్క్ కావాలి, ఏం చేయాలని. ఇది ఉంటే సరిపోదు, దీని నుంచి దీన్ని కనెక్ట్ చేయడానికి మనకి కొన్ని జంపర్ వైర్స్ అయితే కావాలి, ఫీమేల్ జంపర్ వైర్స్. మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్ సర్క్యూట్ని బేస్ చేసుకొని కనెక్షన్స్ అని చేసేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, మనకు ఒక ఎల్ అయితే కావాలి, ఎందుకంటే మన మాడ్యూల్ వచ్చేసి ఇక్కడైతే స్టిక్ చేస్తాను, ఫ్రంట్ ఫేస్ లాగా అయితే బాగుండిద్ది. అండ్ మీరు ఇక్కడ ఫెవిక్విక్తో కానీ అంటిస్తే మీ చుట్టుపక్కల స్క్రాప్ షాప్స్లో గట్రా ఉంటే అక్కడైతే తీసుకెళ్ళి పడేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ మనం ఇక్కడ వచ్చేసి గ్లూతో అయినా డ్యూయల్ సెల్ టేప్ అయినా స్టిక్ చేయాలి, ఫెవిక్విక్తో అయితే అసలు స్టిక్ చేయకండి. అండ్ నీట్లీ ఇప్పుడు మీకు కనెక్షన్స్ అన్ని చేసుకొని చూపెడతాను. గైస్ ప్రాపర్గా కనెక్షన్స్ అన్ని చేసేసుకున్నాను, స్టైల్గా ఉండిద్ది కదా అని ఈ పీవీసీ షీట్స్ అయితే పెట్టాను. మీరు కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ ESP8266 మాడ్యూల్కి అయితే కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. సింపుల్గా మీకు ప్లే స్టోర్లో ఆర్డినో డ్రాయిడ్ అనే ఒక యాప్ అయితే ఉండిద్ది. ఆ యాప్ నుంచి అయితే ఈ కోడ్ అయితే దీనికి అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ యాప్ అయితే డౌన్లోడ్ అవ్వకపోతే మీకు కంపల్సరీ పీసీ నుంచి అయితే అప్లోడ్ చేయాలి. దీనికి నేను వాడే సాఫ్ట్వేర్ వచ్చేసి ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్, దాని నుంచి అయితే దీనికి కోడ్ అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు అప్లోడింగ్ ప్రాసెస్ అనేది మొత్తం చూపెడతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీసీలో ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లోకి అయితే వెళ్ళాలి. నేను మీకు ఇచ్చిన కోడ్ని అయితే అక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ మీ టూల్స్లోకి వెళ్ళి బోర్డ్స్లోకి అయితే వెళ్ళాలి. ESP32 బోర్డ్స్ అని ఉండిద్ది, దాన్ని క్లిక్ చేసి ESP8266 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ ఇప్పుడు మన మాడ్యూల్కి అయితే మన డేటా కేబుల్ ఉంది కదా, ఏదైతే మన పీసీ కనెక్ట్ చేస్తాం ఆ కేబుల్ వచ్చేసి మన మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసేయాలి. చూడండి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. మీకు కోడ్ అప్లోడ్ అయినప్పుడు మీకు లైట్ అనేది ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఏం కంగారు పడమాకండి. అండ్ మీరు మళ్ళీ టూల్స్లోకి అయితే వెళ్ళాలి. అండ్ మీరు పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కామన్ వచ్చిందంటే మీ బోర్డ్ని అయితే డిడక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మీరు కంపైలింగ్ అయితే కొట్టాలి. కంపైలింగ్ మీకు ఒకసారి ఎర్రర్ అయితే వచ్చిద్ది, పట్టించుకోమాకండి, మళ్ళీ అప్లోడ్ అయితే కొట్టేయండి, చూద్దాం అసలు ఏమైద్దో. మనకి అప్లోడింగ్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్, 3 to 5 minutes అయితే పట్టిద్ది, కంగారు పడమాకండి. ఈలోగా మీరు డిస్క్రిప్షన్లో సర్క్యూట్ డయాగ్రామ్ కోడ్ అయితే పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. అలా కాసేపు అయిన తర్వాత ఫైనల్లీ డన్ అప్లోడింగ్ అయితే పడింది, వీడియోలో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కేబుల్ని అయితే రిమూవ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మన మాడ్యూల్కి అయితే కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సింపుల్గా మీరు ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే మీ మొబైల్లో వైఫై ఆన్ చేసుకుంటే మనకి ఈ వైఫై కార్ D280 ఏదో ఉండిద్ది. అండ్ దాన్ని క్లిక్ చేసి మీరు యాప్లోకి అయితే వెళ్ళాలి. చెప్పాను కదా డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ అయితే పెట్టాను. యాప్ ఇంటర్ఫేస్ అయితే అలా ఉండిద్ది. అండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని అవుట్డోర్ తీసుకొచ్చి టెస్ట్ చేద్దాం. గైస్ అవుట్డోర్కి అయితే తెచ్చేసాం, స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను, ఆన్ అయిపోయినాయి అన్నీ, కింద పెట్టేద్దాం. ఇప్పుడు
వైఫైలోకి అయితే వెళ్ళాలి. మనకి కనెక్ట్ అయిపోయింది కార్ ఆటోమేటిక్గా. బాగా వాడేసాం, అందుకే ఆటోమేటిక్ కనెక్ట్ అయింది. అండ్ చూడండి, వైఫై కార్ D209 అని పడింది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి కనెక్ట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళాలి. అండ్ మన యాప్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఫ్రంట్ కంటే ఫ్రంట్కి వెళ్తుంది చూడండి మన కారు. చూడండి అసలు ఎంత బాగా వర్క్ అవుతుందో. అండ్ నేను ఇక్కడ హై ఆర్పిఎం మోటార్స్ అయితే వాడలేదు, తక్కువ ఆర్పిఎం మోటార్స్ అయితే వాడాను, అందుకే స్లోగా వెళ్తుంది. మీరు హై ఆర్పిఎం మోటార్స్ వాడుకుంటే అయిపోద్ది. తక్కువగా వెళ్తుంది అంటే అనుకోమాకండి, చెప్పాను కదా. అండ్ తర్వాత రేంజ్ టెస్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడు మన కార్ రేంజ్ ఎంత ఉండిద్దో అని టెస్ట్ చేద్దాం. అండ్ మన కార్ కూడా అండ్ నీట్లీ స్విచ్ అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కనెక్ట్ చేయాలి, ఆగండి. గైస్ చూడండి, ఇప్పుడు 5 minutes లాంగ్ అయితే ఉంటాను అనుకుంటా. సక్సెస్ఫుల్లీ వర్క్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. చాలా దూరం అయితే వచ్చేసాను. ఎంత దూరం అంటే ఇంకా స్వర్గానికి. అండ్ వీడియో లాస్ట్ చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ ఇచ్చానని చెప్పాను కదా, అండ్ అది కనుక కంప్లీట్ చేస్తే ఈ కార్ అనేది అప్గ్రేడ్ అయితే చేద్దాం. మరి త్వరగా 50 lakhs అయితే కంప్లీట్ చేసేయండి, అప్గ్రేడ్ చేసేద్దాం త్వరగా.